ఈరోజు నేను అనుకున్న పని అయితే అస్సలు కాలేదు. అసలు నేనేమనుకున్నానంటే ముందు నేనైతే మా బీటెక్ అయితే అప్లై చేద్దాం అనుకున్నా. దాని తర్వాత నేను అదైతే కాలేదు. అన్విద్యాడు అయితే వచ్చిండు. అన్విద్యాడేమో బాల్ తెచ్చి బాల్తో ఆడుకున్న తర్వాత గౌరమ్మ ఏదో ఊరు కాడ దించేయమంటే ఆ ఊరు కాడ దించేసిన. దాని తర్వాత అక్కడ నుండి రాగా మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండే మొత్తం. లాస్ట్కి ఇంటికి వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే ఆపేసిన. ఎందుకు చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈ రోజు అయితే మనం అయితే ఎంసెట్ ఎగ్జామ్ కి అయితే అప్లై చేసుకునేకైతే పోతున్నాం. మళ్ళా మరి ఈ రోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మరి ఈ రోజు వ్లాగ్ మొత్తం చూడండి. మరి ఇప్పటికైతే మనమైతే ఇంట్లోకి అయితే పోదాం. దాని తర్వాత అప్పటికైతే మనం ఎంసెట్ కోచింగ్ అయితే అప్లై చేసుకునే పోవాలా. మళ్ళీ చాలా ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఏ గైస్, నా ఎగ్జామ్స్ అయితే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ బుక్కులన్నీ మనం అయితే పెట్టాలా ఇప్పుడు, ఎందుకంటే ఈ బుక్కులు అయితే ఏం అవసరం లేవు. అందుకని ఇవన్నీ ఎక్కడైనా పెట్టేద్దాం మీరు అని అన్నాయి. ఇవన్నీ గైసింగో ఈ బుక్కులన్నీ ఇటు పక్కన అయితే పెట్టేసిన ఇక్కడ కాల్నల్లా. గైస్, ఇది రోజు ముగ్గుతో ఇట్లా అంజి అని రాసిన అంటే అది అప్పటి నుండి ఇప్పటి వరకు అంతే అంది. కొద్ది అంత మొత్తం గీటనైతే ఎన్న అయితే అసలు ఏర్పాలుతుంది. మటన్ పొంగల్ అయితే వేసింది. ఇంకా అవుతున్నాయి. చట్నీ చేసినా, చట్నీ కూడా చేసింది లేదు. ఇంకా చట్నీ వేసిస్తే అయిపోతుంది. పౌండ్ తినచ్చు మనం అయితే. గైస్, ఆల్రెడీ ఇందులో కూడా అయినాయి. ఈ పొంగడాలు కూడా అయినాయి. ఇవైతే తింటున్నాయి. ఇంకా పొంగడాలు ఇంకా చట్నీ. హే గాయస్, ఇప్పుడే నేను ఒక పెద్ద పని అయితే చేసిన. మా అమ్మని అయితే ఇంకా చూడలేదు. ఇంకో గాయస్, ఇట నేనైతే గిట ఛాయ్ అయితే పెట్టుకున్నా. ఛాయ్ గ్లాస్ సడన్ లో అదైతే కిందనైతే పడిపోయింది. ఇప్పుడు ఆ ఛాయ్ అంతా కిందనైతే దొరికింది. ఇప్పుడు ఇక్కడ అంతా ఇదంతా క్లీన్ అయితే చేసేద్దాం. అందుకోసమని ముందు నేనైతే ఇచ్చేసిన. ఇది మా అమ్మకైతే వెళ్ళని ఇంకో ఇది అయితే తెచ్చుకున్నా. ఇది ఎంతనైతే మొత్తం దోషిద్దాం. ఇక్కడ మొత్తం ఇప్పుడు ఇదంతా తోల్చేయాల. వాటర్ పోసి మొత్తం అంతా తోల్చేయాలి. ఇంకా అది సడన్ లో నేను ఈడ వండుకొని ఉండే సడన్ లో ఇక్కడ గ్లాస్ అయితే ఉండే అది ముడ్డ అన్న పడిపోయింది అటు. గైస్, ఇది అయితే మొత్తం తోల్చేద్దాం, లేకుంటే ఎండిపోతుంది. ఇంకా మొత్తం ఛాయ్ అంతా దొరికింది. ఇప్పుడే తోల్చేసిన మొత్తం. ఇదైతే మొత్తం కానీ ఇంకా పచ్చి ఉంది మొత్తం ఆడాడ. తారవాడు అయితే వచ్చిండు. పతంగ చినిపోయింది. మంచిగా ఉంది. ఎగురుతుంది. కొద్దిగా చినింది. ఎగిరి అమ్మా, నిజంగా మంచిగా సూపర్ ఎగిరెత్తున్నారా. ఓ బయటనా అది ఇన్ని ఎగిరేద్దాం. ఈడ గింత జాగుంది. చినిపలే ఎగురుతుంది. ఎగురై ప్లాస్టర్ వెళ్దాం. మమ్మల్ని దానికి ప్లాస్టర్ వెళ్దాం. దాని దగ్గర ఉంది. ప్లాస్టర్ వెళ్దాం. దీనికి ప్లాస్టర్ వెళ్దాం. మంచిగా కొత్త చేద్దాం. ఏమైంది? వాడి అంటే వాడి ఊరు. అదే ఊరి చెప్తాను. అన్నోళ్ళు ఇంటికాడ ఉన్నారని దించేస్తే అన్నోళ్ళు దీని చెత్త ఎంత దూరం ఉంటది? ఒక 25 minutes. దీని చెత్త దారా మనం ఆడుకుందాం. ఊరు తాగిందవరా. ఇప్పుడు మనం ప్లాస్టర్ వెళ్దాం మంచిగా. అరే అను తిప్పదాకా ఏమైందో తెలుసా? ఇంకొకడు అంతా నేను సాయంత్రం వచ్చిన
మా మమ్మీకి తెలియదు తెలుసా, అంతవరకు వచ్చిన అదంతా క్లీన్ చేసి ఇచ్చిన తెలుసా, లేకుంటే తొక్కు తొక్కు ఎత్తుండే నన్ను అయితే. రైస్ సీడ్కైతే ఇదైతే దొరికింది. ఇది ఏమంటారు, ఇది ఏం పేరు, ఏం పేరు కోసి అన్న ఎప్పుడు ఎప్పుడా ఇప్పుడు ఇప్పుడే ముప్పై అన్న మంచిదా మంచిదా గైస్, ఇప్పుడే మేమైతే ప్లాస్టర్ పెట్టిన వచ్చినాం, కానీ మాకైతే ఇదైతే దొరికింది. అందుకని ఇదైతే ఇప్పుడే మాకు కూడా ప్లాస్టర్ అయితే దొరికింది. ఇది ఇంకా అయితే పెట్టేద్దాం మళ్ళా. ఇస్తా పెట్టేసి పతంగి చింపేసిండు. వాళ్ళు చింపేసిండా చినిగిపోయిందా గైస్? ఇప్పుడే నేనైతే ప్లాస్టర్ అయితే పెట్టేసిన. ఇంకోరా సూపర్ అయింది. అగో కింద అంతా వాడేసినావు నువ్వు. ఇది తిను, పడేయలేకుండా బయట పడి. అద్దా పాడేస్తున్నా, పెట్టినా చాలు చాలు. ఇవైతే ఈడైతే తినకుండా పాడేసినావు. తింటావా పాడేస్తావా? పాడే అద్దు, కింద అంతా ముట్టినావు నువ్వు. రైస్ మనం పెట్టిన వంకాయలు మాత్రం ఇంకా పండు అయితే కాలే వీడ. ఎంత మేఘగ్రత బయట అద్దు, ఇడెగిరి ఇడగింత నాకు జాగుంది. ఎగిరే ఈడెగిరి ఇటు ఆడికి ఎగిరాయి పో. బయట బండ్లు వస్తుంది. గైస్ నాకు ఇప్పుడే ఇంకో గుర్తుకొచ్చింది, బంగ్లా మీద పతంగులు ఉన్నట్టని. మరి చూద్దాం. మరి ఈ దగ్గర ఇంకో పతంగ అయితే ఆల్రెడీ ఉంది. బంగ్లా మీద పెద్ద పెద్ద పతంగ అయితే ఉండే అంతకుముందు. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. మరి పోయి అయితే చూసేసి వద్దాం మళ్ళా. చలో అని దారా, బంగ్లా మీద పతంగి ఉండే కావచ్చు, చూద్దాం దా. అది ఇన్నండి దా. అబ్బా 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 అబ్బా, ఎంత ఫాల్ట్ ఎక్కుతున్నారా. ఉండేదా గాడు ఉండే ఏమో, ఇప్పుడు ఉందా లేదా. ఇప్పుడు బంగ్లా మీదకి అయితే వచ్చినాం. చూడు ఏడుందో, చూడు ఇగో అదంతా కరువు అయిపోయిందిరా, చూడు దుమ్ము అయింది. చూసిన ఎంత పెద్ద ఉంది. అబ్బా గైస్ ఇగో ఇది పతంగి దొరికింది. చినిపోయిందా అయ్యా? మళ్ళా ప్లాస్టర్ లేదా దీనికి వేద్దామా గైస్? ఇప్పుడు మళ్ళీ ఇంకో పతంగి అయితే దొరికింది. అది అంతకు ఉంది. మరి దీనికి ప్లాస్టర్ వేద్దాం అన్నాడు గైస్. దొరికిందా? నాకు దొరికింది గైస్. ఇప్పుడే మేమైతే ఇది కూడా అంటేసినాం. వన్ టూ అబ్బా మళ్ళా జీనిందిరా. గిదే పతంగ ఎగిరి, అది వస్తేనే జీనిపోతుంది. ఇంకా చిన్న పతంగ ఎగిరి ఏమైంది? కోసుకుంది ఏంది? ఏమైంది? కోసుకోలే. ఇద్దా నీకొకటి ఇస్తుందా? సూపర్ ఉంటుంది. సూపర్ ఉంటుంది. ఇది తిను. ఎట్లుంది? మక్కలేవు ఇంకా లేవు. తులసాకు ఇప్పుడు మాట మీడ తెంపుకొని తింటుండవా తులసాకుని? అమ్మ కొద్ది అంత తీయ ఉందా, చేదు ఉందా? చేదు ఉందిగా, తీయ ఉందా?
గైస్ ఇప్పుడు అనుద్యాడు బాల్ అయితే తెచ్చిండ ఏ క్యాచ్ ఏనా అటు అడక్క 1 2 3 క్యాచ్ ఇంకా అమ్మకి తాళం తీసుకో ఇటు పోతున్నా నాకు వేరే ఊరు పోతున్నా గౌరీతో ఏదో ఊరు పోతున్నా ఇప్పుడైతే నేనైతే గౌరీని దించేసినకైతే పోతున్నా అదేదో ఊరు ఉంది అక్కడికైతే పోతున్నాం అదేదో ఊరు పేరేమో చెప్పింది అక్కడికైతే పోతున్నాం అలా ఇప్పుడు బండి అయితే తీసిన ఇంకా గౌర వచ్చేది ఉంది గౌరేమో తాళం ఇచ్చేసి నీకు పోయింది వాళ్ళ మమ్మకి మా పెద్దమ్మకి మరి అక్కడికైతే పోయింది అది ఇచ్చేసి వచ్చినాక మరి ఇప్పుడైతే పోతాం మరి అదే ఊరో కూడా తెలియదు నాకైతే అడ ఊరి పేరు ఏం పేరు వాడి 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 అంట అసలు నాకు తెలియదు ఆ రూట్ కూడా నాకు కూడా తెలియదు మనం ఇప్పుడు ఈ నుండి ఎటు పోవాలి అసలు నడుపుడా తెలుసా పచ్చని నడుపుడా నాకు గట్టి ఉంటది అటే నడుపుడా పో అసలు ఇప్పుడే వాడికి వచ్చినాం బాయ్ గైస్ Bye. మా ఫ్రెండ్స్ కానీ మా అమ్మకి మంచిగా తీసేసి సరే సరే గౌరీని అయితే దించేసిన ఈయనేమో స్కూల్ అవుతుంది ఇక్కడ అన్ని వడ్లు ఇంకా అవన్నీ అయితే ఎండేసిండు మొత్తం పొలాల పన్నే ఎత్తుంది మొత్తం ఎక్కడ మాత్రం చూడండి ఎంత సూపర్ ఉంది ఇక్కడ ఇప్పుడైతే మస్తు దూరం వచ్చేసినాం ఇది ఒక 20-25 కిలోమీటర్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మేమైతే పోవాలి ఇంకా నేను ఒక్కనాన్న వాళ్ళ పోదాం ఇంకా ఇంటికి అక్కడ చాలా బ్యూటిఫుల్ గానే అయితే ఉంది లొకేషన్ అయితే మరి పోదాం ఇంకా పోయేటప్పుడు పచ్చనాడు కూడా ఇది ఈ రోడ్ మాత్రం కొత్త రోడ్ వేసినట్టుంది మొత్తం క్లీన్ ఉంది ఇది మాత్రం మరి ఇక్కడ నుండి సీదా ఓడే ఇంకా చాలా మళ్ళా గాయస్ ఇంకా మాకైతే అసలు రూట్ వెళ్ళలేదు అసలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం లొకేషన్ అవసరం అంటే లొకేషన్ ఏమో రాలేదంట ఇప్పుడైతే మొత్తం ఫోన్ చేసుకుంటా ప్రతి ఒక్క లొకేషన్ ని ఇట్లా వాళ్ళ గౌరీ వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్పింది ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసినాం వచ్చినాక గౌరీ ఏమో పోయింది నేను కూడా ఇప్పుడు ఇంటికైతే పోతున్నా చూడండి గైస్ ఎంత మొత్తం అక్కడి వరకు మొత్తం చెట్లు ఉన్నాయి ఈడ మాత్రం ఈడ శ్మశానం కూడా ఉంది ఒకటి ఓ మై గాడ్ రోడ్ చూడండి మొత్తం ఖాళీ ఉంది కొత్త రోడ్ వేసిండు చిన్న మనిషి ఎంత చెట్టు కింద ఉంది హనుమంతుడు చేసిన అక్కడ పోయింది అది కూడా పోయిందేమో మందు జల్లుతుండ్రు చెట్లల్లా గైస్ గాడ చూడండి ఇంకా మేకలు పెంచుతుంది అక్కడనేమో గైస్ సిరికి నన్ను ఆల్రెడీ ముందనే వచ్చిన మా మామతోని ఈ రోజు అయితే ఇప్పుడు నేను ఒక్కనే వచ్చిన నేను ఇంకా గౌరీని బ్లాక్ చేసేది మామతో నచ్చినప్పుడు ఇటు వాడి అనే ఊరికి అయితే రాలేను అటు పక్క వేరే ఊరికి అయితే పోయినా అప్పుడు సీదా పోవాల్సి వస్తుంటే ఇక్కడేమో కొద్దిగా టర్నింగ్ మాది ఇప్పుడు వాడి అనే ఊరికి అయితే వచ్చిన ఇక్కడ మొత్తం చెట్లు ఉన్నాయి ఊరైతే ఊరు లోపలికైతే పోలేదు కరెక్ట్ ఊరు ఎంట్రన్స్ స్కూల్ పక్కనకైతే ఆడికైతే వచ్చింది అంతే ఈయనేమో మక్క చెట్లు ఉన్నాయి మొత్తం కొప్పల కొండ చెట్టు కొప్పల కొండలు కూడా ఉన్నాయి దానికి ఇప్పుడు ఆడ చెప్తున్నా గొప్ప నచ్చిన నేనైతే ఇప్పుడు నేనైతే మా ఫ్రెండ్స్ తో నచ్చే ఒక విషయాలు నిషితి ఆడితో నచ్చే వాళ్ళ పక్క తెప్పుకుందాం రా అని అంటారు ఇంకో ఇప్పుడే గుడి కూడా వచ్చింది ఈడ మాత్రం ఇదేం గుడి హనుమాన్ల గుడి ఉంది ఈడ ట్రాక్టర్తో ఇంకా కట్ చేస్తుంది కూడా ఇంకా హనుమాన్ల గుడి కట్టింది లేదు ఇంకో వడ్ల మిషన్ కట్ చేస్తుంది మిషన్ అక్కడ మాత్రం మిషన్ అయితే కట్ చేస్తుంది ఎత్తన కూడింది మిషన్ ఈడనైతే ఇంకా కట్ చేసి ఇటు పక్క మొత్తం కట్ చేసినండి ఈడనైతే మొత్తం ఖాళీ అయింది ఇప్పుడేమో చెరువు అయితే వచ్చింది గైస్ మళ్ళా మేకలు అయితే వచ్చింది గోళ్ళు మేకలు ఆవు ఒకటి రెండు ఆవు గాయస్ ఇప్పుడైతే పెద్ద ట్రాఫిక్ అయితే వచ్చింది మనకైతే చూడండి
అన్ని బళ్ళు వచ్చినాయి ఊరుకుండా వస్తుంది. గైస్ వెనకాల బస్సు కూడా మళ్ళీ గైస్ ఇంకో బల్ల ట్రాఫిక్ వచ్చింది ఈడు. మొత్తం గైస్ నా ముంగడికి వస్తుంది, ఇది గుద్దేటట్టుంది అవన్నీ. ఫైనల్లీ గైస్ ట్రాఫిక్ నుండి వెళ్ళిపోయినాం. గైస్ ఇప్పుడైతే పచ్చని నడుపులకు అయితే వచ్చినా. ఇది శివాజీ అయితే పెద్ద శివాజీ మహారాజు విగ్రహం అవుతుంది. ఇదిగో గోల్డెన్ కలర్ డ్యామ్. డ్యామ్ ఏం కాదు, ఇది బ్రిడ్జ్. బ్రిడ్జ్ లో మొత్తం నీళ్ళు అయితే లేవు, మొత్తం కాదు. దాన్ని పడ్డాను అయితే గైస్ బ్రిడ్జ్ లో నీళ్ళు అయితే లేవు, కానీ ఈడ అన్ని బట్టలు అయితే ఎండేసిండు. బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చిన ఇంకో ఆడ బట్టలు ఎండేసిండు అన్ని. ఇటు బ్రిడ్జ్ మీదనైతే నీళ్ళు అయితే అస్సలు లేవు, మొత్తం అటుపక్క నీళ్ళు ఉన్నాయి. అటుపక్క ఆడ ఒక గుడి కూడా ఉంది, ఎంత పెద్ద గద్ద పోతుంది ఆడ. ఇప్పుడు ఈడనైతే వచ్చిన, ఇప్పుడు ఈ నుండి మనం ఇంకా పోయేది ఉంది, ఇంకా చాలా దూరం అవుతుంది మన ఇంటికి. ఇక్కడ పక్కన ఇప్పుడు చూడండి మొత్తం అటు ఇటు అటు ఇటు అటు ఇటు చెట్లే ఉన్నాయి, మొత్తం లైన్ గా అక్కడ వరకు స్ట్రేట్ గా మొత్తం చెట్లే. మొత్తం ఇదంతా ఒక రూఫ్ టాప్ లెక్క మొత్తం ఎంత మంచిది. అటు ఇటు అటు ఇటు అటు ఇటు చెట్లు ఉన్నాయి, మాల్ దాకా రూఫ్ టాప్ లెక్క బస్ ఎద్దు కట్టింది అట్టింది బంధు అని మొత్తం నీడనే అతను రోడ్ మీద చెట్ల వల్ల. గైస్ ఇప్పుడైతే గోవిందపేటలోకి వచ్చినాం, ఇంకా లాస్ట్ ఇంకా గోవిందపేటలోకి అయితే 6 నుండి వస్తాయి. గైస్ నాకైతే ఆనటి ఇలాగ నడుపుకుంటే ఇంట్లోనే అంది పండంటే వేసుకోవాలి. ఇగోగానే అక్క వండుకొస్తుంది. గైస్ ఈడ చూడండి సైకిల్ దాన్ని నడుపుకుంటుందా, సైకిల్ తయారు. ఇప్పుడు ఎందుకు వచ్చిన విసరాడు నిసిదేడు ఉన్నాడు ఏమో సుంగ జోకునంట మోనిషా. ఆ సినిమా పేరేం పేరా చెప్పురా బాబు. మోనిసానా సినిమా పేరే మోనిసానా. అన్ని తేడాల తమ్ముడు నీళ్ళు తాగుతుండు. ఎన్ని పనులు వచ్చినాయి ఇయ్యండి ఈ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అక్కడ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి, ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి. ఇంకా ఫాలో అయితే కొట్టండి ఇన్స్టాగ్రామ్ లో కూడా. ఇన్స్టాగ్రామ్ లో ఇంకా 1000 ఫాలో అయ్యాయి, 34 hours అయితే 1000 followers అయితే అయిపోతుంది కూడా. జల్దీ ఫాలో కొట్టించండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ రోజు అయితే మనం అప్లై కోసం మనం పోలేకపోయాము, అందుకని నెక్స్ట్ బ్లాగ్ లో అప్లై కోసం చూద్దాము. మరి ఇప్పటికైతే ఇది లాక్ అయితే చాలా బాగా